హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఏకశిలాపురి ఒంటిమిట్ట ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జగదభిరాముని కళ్యాణాన్ని వెన్నెల వెలుగుల్లో చూడాలంటే ఖచ్చితంగా ఏకశిలా నగరమైనటువంటి ఒంటిమిట్టకు వెళ్లాల్సిందే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు. ఈ నగరం విశిష్టత ఏంటి? పౌర్ణమి నాడే స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి గల ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి వంటి విశేషాలు అందించేందుకు మనతో పాటు ఇవాళ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శ్రీమతి సుందరి ప్రఖ్య గారు, అలాగే శ్రీమాన్ వంశీకృష్ణమాచార్యులు గారు. వారు ఇరువురికి కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. జగదభిరాముని కళ్యాణాన్ని 2 సార్లు అపురూపంగా చూసేటువంటి అవకాశం వస్తుందేమో అని అనిపిస్తుంది మనకి. అందులో ఇప్పుడు పౌర్ణమి నాడు ఒంటిమిట్టలో నిర్వహించడం అనేది ఏంటి? ప్రత్యేకంగా వెన్నెల వెలుగుల్లో స్వామివారి కళ్యాణాన్ని చేయడం ఏంటి? దీని వెనుకున్న విశేషం ఏంటి? అమ్మ సుందరి ప్రఖ్య గారు తెలియజేయండి. తప్పకుండా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం కళ్యాణం, సీతా కళ్యాణం వైభోగమే, రామా కళ్యాణం వైభోగమే అంటే రాములవారి కళ్యాణం, గ్రామాల్లో అంటూ ఉంటారు. రాములవారి కళ్యాణం అంటే అంత వైభోగం. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చూడటానికి కన్నులు 2 చాలవని మనకి అందరికీ తెలుసు. మొన్నే మనం ఈ మధ్యనే నవమి రోజు చక్కగా అందరం కూడా జరుపుకున్నాం. మళ్ళీ చూసే భాగ్యం మనకి ఒంటిమిట్టలో మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే ఆ జగదభిరాముడి కళ్యాణం ఎన్నిసార్లు చూసినా తరిగి తీరదు. నిత్య కళ్యాణం పొందుతాడు. ఎందుకు అంత కళ్యాణానికి అంత విశిష్టత? స్వామివారి కళ్యాణం అంటే అసలు కళ్యాణానికి వివాహానికి ఏంటి తేడా అని చూస్తే కనుక, కళ్యాణం అంటేనే జీవ బ్రహ్మైక్య స్థితి. అంటే జీవుడు పరమాత్మలో కలవటానికి కళ్యాణం అంటాం. మనం మామూలుగా చేసేదాన్ని మనం కళ్యాణం అనకూడదు, వివాహం అంటాం. వివాహం వేరు, కళ్యాణం వేరు. ఎందుకంటే నిరంతరం జీవులు బ్రహ్మైక్య స్థితిని పొందుతూ ఉంటారు. కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. స్వామివారికి నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. కన్నుల పండుగగా అంత వైభోగంగా జరుగుతుంటుంది ఆ కళ్యాణ స్థితి. మనకి తెలుసు, వెంకటేశ్వర స్వామి తిరుపతిలోను, పద్మావతి దేవికి అమ్మవారికి స్వామివారికి నిత్యం కళ్యాణం, అలాగే పార్వతీ పరమేశ్వరు నిత్యం కళ్యాణం. అన్ని చోట్ల శక్తి స్వరూపుడైన సశక్తిగా కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఇక వివాహం అంటే ఏంటంటే ఒక విశిష్టమైన దాన్ని పొందడానికి చేసుకునేది వివాహం. అంటే ఒక ధర్మం, బ్రహ్మచారి నుంచి గృహస్థాశ్రమంకి మారి ఆ తర్వాత మనం వైదిక కర్మల వాటికి అనుమతి పొందడానికి మనం వివాహం అని చెప్తాం. మన వివాహం ఒకసారే జరుగుతుంది జీవితంలో, కానీ స్వామివారి కళ్యాణం నిత్య కళ్యాణం. ఎందుకు స్వామివారి అంత కళ్యాణం, భగవంతుని కళ్యాణం చూడటానికంటే లోక కళ్యాణార్థం, లోక క్షేమం కోసం. ఎందుకంటే ఆ పరమాత్మ ఎప్పుడైతే ధర్మానికి ఒక ఇది వాటిల్లుతుందో అప్పుడల్లా కూడా ఆయన కిందకి దిగి అవతారం దాలుస్తూ ఉంటాడు. అలాగే మనకి 10 అవతారాలు వచ్చాయి. ఎందుకంటే అవతారం అంటేనే స్వామివారి కిందకి దిగి రావటం, ధర్మాన్ని నిలబడటం. పరిత్రాణాయ సాధూనం వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం అవతారం వస్తూనే ఉంటాడు. ఆ అవతారం వచ్చినప్పుడల్లా అమ్మవారు, నిత్యాన్నపైన అమ్మవారు కూడా ఆయనతో పాటు శక్తిగా కిందకు వస్తూనే ఉంటుంది. సో వారిద్దరికీ జరిగేదే మనకి కళ్యాణం. ఇక ఈ సీతారాముల కళ్యాణం అంటే మనందరికీ తెలుసు. ఎందుకంటే ధర్మం ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి చూపించిన అవతారమే మనుష్య రూపంలో, మానవ రూపంలో ఉన్నది మనకి త్రేతాయుగంలో రామావతారం. రాముడు అవతరించాడు. అంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అంటే నిలువెత్తు ధర్మం, ప్రతి క్షణం అడుగడుగునా ధర్మం ధర్మం ధర్మం. అంటే రాముల వారు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలని చెప్పి మనకి రామాయణం చెప్తోంది. అలాగే కృష్ణుడు వాడు చెప్పింది వినమంది. కాబట్టి రాములు నిలువెత్తు ధర్మస్వరుడేవు, షోడశ కళాప్రపూర్ణుడు. అంటే ఎవరైనా ఉన్నారు అంటే ఈ అవతారంలో షోడశ కళా 16 కళలతో శోభిల్లే రామచంద్రుడు. అంతటి రామచంద్రుడు యొక్క కళ్యాణం అంటే మరి నిజంగా రాముడు జగత్ కళ్యాణమే. ఆయన కళ్యాణం అంత విశిష్టమైంది కళ్యాణం. సహజంగా మనకి కళ్యాణం జరిగేటప్పుడు మనకి బాలకాండలో మనకి చివరి ఘట్టంలో, కళ్యాణ ఘట్టంలో ఈ ఉత్తర నక్షత్రం రోజు కళ్యాణం జరిగింది. రాముల వారికి, లక్ష్మణుడికి, భరతుడికి, అందరికీ కూడా. అతందరికీ తెలిసిందే రామాయణం. కానీ మనం ప్రతి ఏటా కూడా భారతదేశం అంత దేశంలో కానీ ప్రపంచంలో కానీ అన్ని చోట్ల కూడా శ్రీరాముని చైత్ర శుక్ల నవమి రోజు మనం కళ్యాణం జరుపుకుంటూ ఉంటాం. ఆయన పుట్టినరోజు నాడే కళ్యాణం కూడా జరపడం అన్నది ఆనవాయితీగా మనకి వస్తూనే ఉంది. కానీ ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట
ఇది ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం కింద చెప్పుకోవచ్చు. రకరకాల విశేషాలు దీనికి, ఈ క్షేత్రానికి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాంట్లో ఈ వెన్నెల్లో వివాహం జరగడం అన్నది కూడా ఒక ప్రత్యేకమైన విధిగా చెప్పుకోవచ్చు. వాటన్నిటిలో ఆ విశేషాల్లో ఒక విశేషం ఇది. ఎందుకు ఇక్కడ వివాహం పౌర్ణమి వెన్నెల్లో జరుగుతుంది, రాత్రిపూట ఎందుకు జరుగుతుంది? మిగిలిన చోటంతా రామాయణంలో మనకి ఎక్కడ చూసినా కూడా వివాహం పగటిపూట జరగడం కనిపిస్తుంది. అంటే దీనికి ఒక పురాణ గాథ కూడా మనకు కనిపిస్తోంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమ్మవారితో పాటు లక్ష్మీదేవితో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. అంటే అమ్మవారు చంద్ర సహోదరి పేరు. సో ఆమె బయటకు ఉద్భవించిన తర్వాత లక్ష్మీ కళ్యాణం విష్ణుమూర్తిని వరించింది. అది పగల సమయం. కానీ చంద్రుడు రాత్రిపూట కదా ఉదయించేది, ఆయన చూడలేకపోయాడు, చంద్ర సహోదరుడు. సో ఆయన నేను అమ్మవారి సోదరి కళ్యాణాన్ని వీక్షించలేకపోయాను, చాలా బాధపడ్డాడు. ఆ విషయం తెలిసిన విష్ణుమూర్తి నీ కోరిక రామావతారంలో తీరుస్తాను అని చెప్పి వరం ఇచ్చాడు. సరే రామావతారం అవతరించాడు. తర్వాత ఈయనకి బాలకాండ అవ్వంగానే విశ్వామిత్ర సహస్రంతో వివాహం జరిగింది ఉత్తరా నక్షత్ర సమయంలో. కానీ అప్పుడు కూడా పగలే జరిగింది. సో అప్పుడు కూడా చంద్రుడి యొక్క కోరిక నెరవేరలేదు. అప్పుడు రాములు వారు ఈ అరణ్యవాసంలో వనవాసం చేయడానికి వచ్చినప్పుడు దండకారణ్యంకి వచ్చి ఈ ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చారు. ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన చంద్రుని కోరిక ప్రకారం ఇక్కడ శ్రీరామనవమి నుంచి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిండు పున్నమిలో రాత్రిపూట ఉత్తరా నక్షత్రం ఉన్న రోజున స్వామివారికి కళ్యాణం చేస్తారు ఇక్కడ ఈ ఒంటిమిట్టలో. ఆ రకంగా చంద్రుని యొక్క కోరిక తీరింది. రాముల వారి కళ్యాణం మనకి రెండోసారి ఆయన కళ్యాణం చూసే భాగ్యం జరిగింది ఈ ఒంటిమిట్టలో. ఈ కథనం ప్రకారం అలా కోరిక తీర్చి ఈ ఒంటిమిట్టలో ఆనవాయితీ ఏంటంటే నిండు పున్నమి వెన్నెల్లో స్వామివారి కళ్యాణం చక్కగా జరుగుతుంది. అది కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి ముందు ఉత్తరా నక్షత్రం ముఖ్యంగా ఉన్న సమయంలో ఈ వివాహం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతటి విశిష్టమైనది స్వామివారి కళ్యాణం. అందరం కూడా చక్కగా మరోసారి ఆ కళ్యాణాన్ని చూసి తరించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. తప్పకుండా. అయ్యా నమస్తే. అయితే స్వామివారికి సంబంధించి ప్రతిదీ విశేషమైందే. రామచంద్రమూర్తి ఆలయాలు వీధికొకటి ఖచ్చితంగా ఉంటాయనేది ఎంత సత్యమో, స్వామివారు తిరుగాడినటువంటి క్షేత్రాల విశిష్టత కూడా అంతే సంతరించుకొని ఉన్నాయి. అయోధ్య చూస్తే జననం, కళ్యాణం చూస్తే భద్రాద్రిలో మురిసిపోతాం. మళ్ళీ ఒంటిమిట్టలో రాత్రిపూట మళ్ళీ కళ్యాణాన్ని చూసేటువంటి అదృష్టం. ఈ క్షేత్రం గురించి మనం మాట్లాడుకుంటే ఏకశిలా నగరంగా పిలుస్తూ ఉంటారు. ఏంటండి దీని వెనుకున్నటువంటి విశిష్టత ఏంటి? స్వామివారు మనకు కల్పిస్తున్న ఈ భాగ్యం వెనుక ఆ నగరానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంబోర్హ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. ముందుగా ఈ చక్కని వేదికను ఏర్పాటు చేసిన మాధ్యమానికి కృతజ్ఞతలు, విచ్చేసిన అతిథులకు నమస్కారం. చక్కని ఒక విషయంలో మనం భాగస్వాములు అయినప్పుడు కొన్ని మనల్ని కూడా తరింపజేస్తాయి. అట్లాంటి తరింపచేసే విషయాలను తలుచుకున్నా అందులో అనుభవించిన ఆనందం అద్వితీయం. ఈ ఒంటిమిట్ట రామచంద్రుడి యొక్క స్మరణ కూడా మనల్ని అందరినీ అలాగే వీక్షకుల్ని తరింపచేస్తుంది అని విశ్వసిస్తూ, పురాణం చరిత్ర మనం మాట్లాడుకునే భాషలో ఇది ఒక గొప్పనైన చరిత్ర వారసత్వం మనకు వచ్చింది. సాధారణంగా సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని మనం ప్రతిజ్ఞ చేస్తామే, ఆ నిజమైన వారసత్వ సంపద ఇలాంటి క్షేత్రాలు. క్షేత్రం యొక్క లక్షణాన్ని చెప్పుకునేటప్పుడు ఆగమశాస్త్రం యొక్క కోణం ఒకటి చాలా విశిష్టమైంది. ఆగమంలో కూడా విభూతి క్షేత్రము, పురుషకార క్షేత్రమని, అలాగే ప్రపత్తి క్షేత్రమని కొన్ని విభాగాలు ఉన్నాయి. అంటే తిరుమల, శ్రీరంగం అట్లాంటి చోట కేవలం లోపల ఉండే మూర్తి ఒకరే.
శ్రీరంగంలో ఎవరు ఉంటారు? రంగనాథ స్వామి పడుకొని ఉన్నారు. తిరుమలలో శ్రీనివాస స్వామి ఉన్నారు. అలాగే తిరుచానూరు ఇలాంటి క్షేత్రాల్లో తాయారు అమ్మవారు. అలాగే ఇంకేదో ఆళ్వారు తిరునగర్ ఇలాంటి క్షేత్రాల్లో ఆచార్యులు ఆళ్వార్లు. అన్నీ ఒకటిగా ఉండే క్షేత్రాలు ఇటువంటివి అద్వితీయమైన దివ్యక్షేత్రాలు. ఒకరుంటేనే అంత గొప్పనైన క్షేత్రాలుగా గుర్తిస్తే, ఇప్పుడు ఇక్కడ ఇది సుమారుగా త్రైతాయుగం నాటి కోవిల ఈ ఒంటిమిట్ట రామాలయం. దీనికి ఇంకా పునరుద్ధరణలే 3 విభాగాలుగా జరిగినాయని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే అతి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి వాయువు, ఇలా అనంతుడు, వీళ్ళు నారద మహర్షితో సంవాదము, ఆ సమయంలో వీళ్ళు చేసినటువంటి తమ యొక్క ప్రతిభ, దాని ద్వారా అనంతుడి యొక్క కొండలు, ఆదిశేషుడి కొండలు, ఆ కొండల్లో ఒక భాగంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట దగ్గర ఒకే శిలలో చీలి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాలు అప్పటికే అలా ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ గ్రామం కూడా అలాగే ఒకే శిల దగ్గరగా, అలాగే ఒంటిమిట్ట దాని పేరే అది. అలాగే జాంబవంతుడు ప్రతిష్ఠ చేశాడని. మామూలుగా రామావతారం అంటేనే యజ్ఞావతారం. కొంచెం మనం ఆలోచిస్తే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ తతశ్చ, ఎప్పటికీ అప్పటికి 12 మాసాలు అంటున్నారు. పుత్రకామేష్టి యాగం తర్వాత ఇచ్చినటువంటి పాయస ప్రదానం కౌసల్య సుమిత్ర కైకేయి స్వీకరించిన తర్వాత 12 నెలలకి, అంటే రాముడి సంభవం యజ్ఞం, సీతమ్మ సంభవం కూడా యజ్ఞమే. భూమిని యజ్ఞం కొరకు దున్నుతున్నప్పుడు పుట్టినటువంటి పెట్టెలో దొరికినటువంటిది సీతమ్మ. వీళ్ళిద్దరి కలయిక కూడా యజ్ఞమే. విశ్వామిత్రుడు ప్రార్థన చేసి యజ్ఞరక్షణకని స్వీకరించి రాముణ్ణి ప్రార్థన చేసి తీసుకెళ్ళాడే, వీళ్ళిద్దరినీ అక్కడి నుంచి ఆహ్వానం రావటం, విధుల నుంచి స్వయంవరం, శతానందుల వారి ద్వారా విశ్వామిత్రుడు రాముడికి ఆజ్ఞ చేస్తే బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ, అద్భుతమైనటువంటి కోదండ కళ, ఆ ప్రచండ కోదండ కళతోటి ఆ ధనుస్సును భంగం చేసి సీతమ్మను పరిణయం ఆడడం కూడా యజ్ఞరక్షణ, యజ్ఞమే కారణం. అందుకని సీతారాముల ఇద్దరు యొక్క అవతారము ఇతర అవతారాలతో ఏ రకంగా కూడా పోల్చదగినవి కావు. ఇవి అతి విలక్షణమైనవి, పరమ గంభీరమైనవి, లోకరక్షా యజ్ఞానికి కారణమైనవి. అలాంటి యజ్ఞరక్షణ చేసిన రామచంద్రుణ్ణి కథగా తెలుసుకున్నారంతా. ఆ తర్వాత శృంగి మహర్షి, మృకండ మహర్షి మళ్ళీ అట్లాంటి ఒక విశ్వరక్షా యజ్ఞాన్ని సంకల్పించినప్పుడు, ఎప్పుడూ ఒక మంచి సంకల్పం వెంట మళ్ళీ వేరే ఉంటాయి కదా, ఒక అందమైన గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉంటాయి. అట్లా ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదో మళ్ళీ ఒక రాక్షసులు వాళ్ళతో వీళ్ళతో ఇబ్బంది కలగకుండా ఉండడానికి మొట్టమొదట యజ్ఞరక్షణ చేయడానికి వచ్చిన రామచంద్రుణ్ణే మళ్ళీ వీళ్ళు ప్రార్థించటం, అదే రామచంద్రుడు యజ్ఞరక్షణకు రావటం, ఆ యజ్ఞరక్షణకు రామచంద్రుడు వచ్చిన అక్కడ ఉన్నటువంటి గుర్తులు ఉండడం చేత చాలా కాలం తర్వాత జాంబవంతుడు ఆ మూర్తులను లక్షణాలను చూసి అక్కడ ఏకశిల మీద ఈ మూర్తిత్రయం సీతమ్మ, రామయ్య, లక్ష్మణస్వామి, ఈ ముగ్గురు కూడా చాలా విలక్షణంగా ఉంటారు. యజ్ఞరక్షణం అంటే 2 రకాల లాంఛనాలు ఉన్నాయి చేతిలో. ఏమిటి? ధనుర్బాణాలు ఉండడం ఒక పద్ధతి. అలాగే ఇప్పుడు ఆటవికులు కదా, ఆటవికులు బాగా అడవి ప్రాంతం, కేవలం ధనుర్బాణాలతో కాకుండా ఈ దగ్గరగా ఉండే పిడితోటి ఇంత కత్తిలాగా ఉంటుంది, పిడిబాక్ అంటారు. అలాంటివి ఒక చేత ధనుర్బాణాలకు చేత పట్టుకొని
ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపం మనం ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్వితీయమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని మనం ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో సేవిస్తాం. ఇంకా ఆగమ ప్రామాణ్యం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక క్షేత్రంలో ఒక పురుషుడో ఒక అమ్మవారో ఒక స్వామి ఉంటే, కానీ ఇక్కడ ఆదిశేషుడి అవతారమైన లక్ష్మణస్వామి, ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా నిత్యానపాయిని అంటే ఏ క్షణంలోనూ భగవంతుణ్ణి వీడి ఉండలేనటువంటి, అంటే అదేంటండి అమ్మగారికి అంతా ఇచ్చా అంటారు కదా, అది అలా కాదు. జీవరక్షణ చేయాలంటే భగవంతుడితో ఉండాలి. ఎప్పుడు ఏ భార్య అయినా అంతే, మొదలు సంతానం కోసమే, తర్వాత సంతానం కోసమే భర్తను ఆశ్రయిస్తుంది. ఈ లోకభర్త అయిన శ్రీయపతి ఆయన యొక్క అవతారమైన రామచంద్రుణ్ణి అప్పుడు వీడకుండా ఉండేటువంటి తల్లి, ఎప్పుడు వీడకుండా ఉండేటువంటి తల్లి సీతా మహాలక్ష్మి, ఆవిడ అక్కడ చేరటం, ఈవిడ ఆ భక్త శిఖామణి అయి సర్వకాల సర్వావస్థల యందు సర్వోన్నత కైంకర్యం చేసేటువంటి వాడు అనంతుడు. అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడి అవతారంలో ఉండే లక్ష్మణస్వామి, నిత్యానపాయనైన అమ్మవారుతో కూడి ఉన్నటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీయపతి శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడుగా వేయించేసిన అద్వితీయమైన అలౌకికమైన ఆధ్యాత్మిక క్షేత్రరాజము మన ఒంటిమిట్ట సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రము. ఏకశిల మీద ఉండటం వల్ల ఈ ముగ్గురు రూపాలు, తర్వాత ఆ లోపలికి ప్రవేశించడమే మన వంతు. ఇంకా ఆ తర్వాతదంతా మనల్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నట్టుగా, ఆ లోపల తమ ధామాన్ని అంతా మనకెవరో చూపిస్తున్నట్టుగా, మనం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నంత అలౌకిక ఆనందాన్ని అనుభవించగలిగే క్షేత్రము ఒంటిమిట్ట ఏకశిల పురి ఒంటిమిట్ట క్షేత్రము. అద్భుతం అండి, అద్భుతం. ఎంత చక్కగా ఉందో అసలు వింటుంటేనే. అయితే అంతా మాట్లాడుకున్నాం కానీ రామచంద్రమూర్తి, రామ అనే పదం వింటే వెంటనే రామదూత కూడా గుర్తు రావాలి. కానీ ఎందుకు ఆ ఏకశిలలో రామదూత లేరు? హనుమంతులు వారు అక్కడ లేకపోవడానికి ఏంటి కారణం? ఖచ్చితంగా ఏదో ఆధ్యాత్మిక కోణం ఉండే ఉంటుంది, ఆ విశేషం చెప్పండి అమ్మా. ఇందాకే అనుకున్నాం మనం, ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్టలో అనేక రకాలైన ప్రత్యేకతలు విశేషాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ మన దేశంలో ఏ రామాలయం చూసినా కూడా ఫస్ట్ ఆయన భక్తుడైన రామభక్తుడైన హనుమంతుడు ఆలయం మనం కంపల్సరీగా దర్శిస్తాం. ఎందుకంటే నిరంతరం ఆయన్ని సేవిస్తూ ఉంటాడు ఆయన చరణ ఇదిగా. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతం. ఎందుకంటే ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆయన ఉంటాడు, వస్తాడు, ఆసురుడు అయిన వాళ్ళతో ఆయన వింటూ ఉంటాడు, ఆయన సేవ చేసుకుంటాడు. అంటే అక్కడ ఉంటాడు, రామనామం ఎక్కడ వినిపించినా వచ్చేస్తాడు హనుమంతుల వారు. అలాంటిది హనుమంతుల వారి ఆలయం కంపల్సరీగా ఏ రామాలయంలో అయినా ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయం లేకుండా ఆయన్ని ఉండనే ఉండదు. ఎందుకంటే నిరంతరం సేవిస్తూ ఉంటాడు రామభక్త హనుమాన్ కాబట్టి. కానీ ఒంటిమిట్టలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి ఆలయం లేదు స్వామివారు అక్కడ. ఎందుకు? ఇది ఒక ప్రత్యేకత ఈ ఆలయంలో. దేశంలో ఏ రామాలయంలో లేని ప్రత్యేకత మనకి ఒంటిమిట్ట రామాలయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చినప్పటికీ, ఒంటిమిట్టకు వచ్చేటప్పటికి రాముల వారు వనవాసం వచ్చినప్పటికీ ఇంకా అప్పటికి రాములు ఆంజనేయ స్వామి గారిని కలవలేదు. ఈయన ముందే ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి సీత లక్ష్మణుడు వాళ్ళిద్దరితో సైతమే అక్కడ వేయించేశారు కాబట్టి అక్కడ రాముల వారికి ఆలయం లేదు, అదే ఆంజనేయ స్వామి వారికి ఆలయం లేదు. కానీ తర్వాత కాలంలో ఆయన ఉండకుండా ఉంటే భక్తులు నచ్చదు కాబట్టి ఆలయం బయట ప్రాంగణంలో ఇంకో ఆంజనేయ స్వామి ఆలయం తర్వాత నిర్మించడం జరిగింది. కానీ ఆలయం లోపల మటుకు ఆంజనేయ స్వామి వారు ఉండరు. ఆయన ఇంకా బయట నుంచి స్తంభం బయట దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ఒక ప్రత్యేకత. భారతదేశం మొత్తంలో ఆంజనేయ స్వామి వారు లేని ఆలయం ఏమన్నా ఉంటే ఒంటిమిట్ట రామాలయం. అద్భుతం అమ్మ. అయ్యా, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు చరిత్రల గురించి లేకపోతే వాటి వెనుకున్న ఆధ్యాత్మిక కోణాల గురించి చెప్తూ ఉన్నప్పుడు అయ్యో ఇంతటి విశిష్టత ఉందా అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమీ తెలియకుండా నా అనుభూతి వరకు చెప్తాను. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నప్పుడు మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, మనల్ని ఎవరో తెలియకుండానే లోపలికి తీసుకువెళ్ళిపోతారు, అక్కడి నుంచి బయటకు కదలలేని స్థితి కలుగుతుంది, వెళ్ళాలని కూడా అనిపించదు అని. నిజంగానే అంతటి అద్భుతం మనకి ఒంటిమిట్టలో కనిపిస్తుంది. అసలు శ్రీరామచంద్రమూర్తి వారిని అక్కడ మృకండ మహర్షి కానీ శృంగి మహర్షి కానీ ఎందుకు రమ్మని చెప్పారంటారు? చిన్నపిల్లలకి
అమ్మ కాళ్ళ మీద వేసుకొని లాలపోసిన తర్వాత చివరి చెంబుతో మాట అంటుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటా, శ్రీరామరక్ష అంటుందా లేదా? అంటే తనకన్నా మామూలుగా పిల్లల కన్నా తల్లికి ప్రపంచం ఉండదు, పిల్లలకి తల్లి కన్నా పెద్ద రక్ష ఏది ఉండదు. అటువంటి తల్లి కూడా తన శక్తి రాముడి రక్షణ కన్నా చిన్నది అనుకుంటుంది అంటే ఎంత గొప్ప రక్షకత్వం కలిగిన వాడు రామచంద్రుడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. చాలా లక్షణాలు చెప్పినారు. ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా 16 లక్షణాలు అన్నారు కదా. తుల్యశీల వయోవృద్ధా తుల్యాభిజన రక్షిత రాఘవోర్హతి వైదేహి తం చేయమసితే క్షణ. అంత అంత ఇద్దరే ఆ రక్షకత్వంలో, రామయ్య సీతమ్మ. అలాంటి రక్షకత్వం పొందాలని కేవలం మానవులకే, అందులో మనకే ఉండాలని సిద్ధాంతం ఏం లేదు కదా. ఎవరికైనా రక్షకత్వం కావాలి. అలాంటి రక్ష చేయగలిగిన రామచంద్రుడు, అందుకే రామదాసు గారు అంటారు కదా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆ రామ రక్ష కొరకు మృకండ మహర్షి ప్రార్థన చేయడం యజ్ఞరక్షణ కొరకు. యజ్ఞో వై విష్ణు, అందుకని యజ్ఞం లక్షణం కూడా మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సనాతన భారతీయ సంపదలో, వైదిక సంపదలో యజ్ఞమంత గొప్ప సంపద ఇంకోటి లేదు. యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవ, అన్నాద్భవంతి భూతాని. ఇది కదా మనకి కృష్ణస్వామి చెప్పినటువంటి ప్రత్యేకమైన యజ్ఞ లక్షణం. యజ్ఞం వల్ల ఏం సంభవిస్తుంది? చూసే కళ్ళకు తెలిసేది ఏంటంటే బూడిద కనబడుతుంది. చూసే కన్నులకు కాదుగా తెలవాల్సింది. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞం వల్ల మేఘము, మేఘం వల్ల వర్షము, వర్షం వల్ల సస్యము, సస్యం వల్ల అన్నము, అన్నాద్భవంతి భూతాని, అన్నంతో జీవులు. ఇది కదా ఈ మహత్తర వృత్తాన్ని సంరక్షించే వాళ్ళు మహర్షులు, యోగులు, జ్ఞానులు. అలాంటి వాళ్ళు మార్కండేయాది మహర్షులు. వీళ్ళ చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపకూడదు, వీళ్ళకి ఇంకా రక్షణ కల్పించాలి. ఆ రక్షణ ఎవరి నుంచి ఎటువంటి ప్రమాదము రాకుండా రక్షించేటువంటి వాడెవరు అంటే రామచంద్రుడే. అందుకని రాముణ్ణి ప్రార్థించారు. ఇదేమిటి, మా వాళ్ళే మేమే ఓ గంట 2 గంటలు చూసి వెళదామనుకున్న క్షేత్రం అది. ప్రవేశించిన తర్వాత ప్రవేశించే వరకు పెద్ద రామయ్య క్షేత్రము, అద్భుతమైనటువంటి క్షేత్రము, అంతవరకే మనకు తెలుసు. అవును. ప్రవేశించిన తర్వాత ఇంకా ఎవరో మనల్ని దెబ్బలు తీసుకెళ్ళి ఎంతో ఆత్మీయంగా తాతగారింటికో, అమ్మమ్మగారింటికో, మేనమావుల ఇంటికో తీసుకెళ్ళినట్టుగా లోపలికి వెళుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద ఉన్నది. అవునండి. చిత్రమైనటువంటి కథలు. మనకి శ్రీరామాయణాన్ని సమగ్రంగా కొద్దిగా జాగ్రత్తగా కనుక చూసినట్టయితే ఆ కళలు, రామాయణ కథ అంతా కనబడుతుంది, భాగవత వర్ణన కనబడుతుంది. అక్కడక్కడ ఎంతోమంది పెద్దలు అక్కడ పారాయణం చేసుకునేవారు శ్రీమద్ రామాయణాన్ని. ఉట్టిగా పారాయణం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు పెద్దలు. అలాగే భాగవతం, పోతరామాచ్యుడు భాగవతం, ఆయన నుంచి ఆయన అద్భుతమైనటువంటి కవనం. ఇలా ఆ కథనంతా అక్కడ చెక్కబడి ఉండటం. శిల్ప కళ కూడా మనకి గాంధార శిల్పము, ఇలా చిత్రశిల్పము, తర్వాత కన్నడ వాళ్ళ దగ్గర ఉండే, తర్వాత కాకతీయ శిల్పకళ, ఇలాంటివన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. ఆ అద్భుతాన్ని మనం అంటే చూడడం అంటే ఏదో మనం మామూలుగా చూస్తే కాదు అది. దాన్ని చాలా కొద్దిగా కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే కథ చుట్టూ మనల్ని తిప్పుతూ ఉంటుంది. అలా ఆ తర్వాత రామయ్య సౌందర్యం కూడా చాలా బాగుంటుంది. అంటే రాముడు నిజంగా సుందరుడే, అద్భుతమైన సౌందర్యమూర్తే. కానీ అక్కడ కోవిల్లో కూడా ఇంకా ఇంకా చిత్రంగా
ఓవైపు నుంచి చూస్తే సీతారాములు కనపడ్డం, ఓవైపు నుంచి చూస్తే పరివారం ముగ్గురు కనపడ్డం, ఓవైపు నుంచి మామూలుగా సేవిస్తే మామూలుగా ఎటు చూస్తే అటువైపు నుంచి మనల్ని చూస్తున్నట్టుగా కనబడేటువంటి దివ్యమంగళ విగ్రహం. మనం ఇటు వెళ్తే ఇటు చూస్తున్నారా, అటువైపు వెళితే అటువైపు చూస్తున్నారా అనేటువంటి ఒక చిత్రమైన దివ్యమంగళ విగ్రహం, ఆకర్షణీయమైన విగ్రహం. తర్వాత ఆ ప్రవేశించిన తర్వాత చూడండి ఎంత ఎండలో మనం వెళ్ళినా లోపల ఉండేటువంటి కట్టడమో మరి ఆ రామయ్య చల్లదనమో ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శిల, ఆ కోవిల నిర్మించడం కూడా శిలతోటి కాబట్టి చక్కగా అసలు ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. తర్వాత రక్షకత్వం రామయ్య ఎవరైనా కోరుకునేది అదే, ఎవరైనా కోరుకునేది అదే. అందులోనూ అవతారాల్లో కూడా మనకి రాముడు ఒక్కడే రాజు అండి. మీరు మిగతా ఎవరిని చూసినా రాజు అంటే ఎవరంటే రామరాజు, రామరాజు అంతే. సరే దివ్యక్షేత్రాల్లో రంగరాజు కూడా ఉన్నాడు. ముక్కోటి ఏకాదశిలో రంగరాజు రామరాజు ఇద్దరికే వైభవం బాగా జరుగుతుంది అనుకోండి. ఆ రామరాజు రాజ్యం చేస్తున్నప్పుడు లోకమంతా చల్లగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. అలా ఆ రామరాజుకు జరిగేటువంటి వేడుక, కళ్యాణోత్సవం కానీ కైంకర్యం ఏదైనా కానివ్వండి. ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాం. ఓ ఊరవతల ఇల్లు కట్టుకున్నామండి, అన్నీ సమృద్ధిగా ఏర్పడడానికి ఏమవుతుందంటే ఊళ్ళో ఉండబుద్ధి కాదు, ఎక్కడికో వెళ్ళి విల్లా కట్టుకోవాలని కోరిక కలుగుతుంది. అక్కడ అన్నీ కట్టుకొని సర్వ సంపదలు ఏర్పాటు చేసుకొని అన్ని వైభవాలతో ఉన్నాక అందరూ ఉద్యోగాల పేరు మీద పిల్లలు, సంతానం, భర్త అందరూ వెళ్ళిపోయారనుకోండి, తల్లి ఒకతే ఉంటుంది. దొంగలు గమనించారనుకోండి, ఈ విషయాన్ని అర్ధరాత్రి తర్వాత వారు ప్రవేశిస్తే ఆవిడ ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏమి ఆలోచించింది, చక్కగా లైట్లు వేసింది, టీవీ పెట్టింది. ఇప్పుడు కాఫీ ఏంటండి అని గట్టిగా అరిచేసింది. అమ్మ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారేమో అనుకొని వచ్చిన దొంగలు వెళ్ళిపోయారట. అట్లా కేవలం ఎవరు లేకపోయినా లైట్లు వేసి వాళ్ళ పేరు చెప్తే దొంగలు పారిపోయినట్టుగా విశ్వసించిన విశ్వాసానికి రామశబ్దం చెబితే ప్రపంచంలో ఉండే మనకు విఘాతాలు కలిగించే షడ్వర్గాది దొంగలందరూ కూడా పారిపోతారండి. విలక్షణమైనటువంటి క్షేత్రం ఒంటిమిట్ట, అద్వితీయం. ఒకసారి పోయి శరణాగతి చేస్తే స్వామి నీ దాసులమని ఒకసారి నమస్కరించగలిగితే ప్రశాంతంగా ఇంత పెద్ద పట్టి వేసుకొని పోయి నాకు ఈ కోరికలు మానేద్దాం, అది అవసరం లేదు, అది కాదు కావాల్సింది. స్వామిని ప్రార్థించగలిగితే అలౌకికమైనటువంటి రామరక్ష ఖచ్చితంగా మన సొంతం అవుతుంది. అక్కడ ఉండే చిత్రకళ చూడండి, అక్కడ ఉండే కోనేరు చూడండి, అక్కడ ఉండే వైభవాలు తెలుసుకోండి. అక్కడ చరిత్ర గొప్పది. వాసుదా శాస్త్రం అని అక్కడ ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకోవచ్చు. రామాయణ వైభవం తెలుసుకోవచ్చు. అసలు ఏ విశేషంగా కేవలం కోవిలనే కాదు, ఆ క్షేత్రమే మొత్తం పంచదార చిలక. పంచదార చిలక తోక కొరికినా మూతి కొరికినా తీయగానే ఉన్నట్టు ఈ ఒంటిమిట్ట క్షేత్రం ఏది స్పర్శ చేసినా అది మధురమే, మనల్ని తరింపచేసేటువంటి క్షేత్రం. అద్భుతం అండి. అలాగే ప్రతి మహాక్షేత్రానికి కూడా తీర్థం అంతే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక్కడ ఒంటిమిట్ట దగ్గర మనకి రామతీర్థం, లక్ష్మణ తీర్థం అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటి వెనుకున్నటువంటి విశిష్టత ఏంటమ్మా? మనం ఇందాక అనుకున్నట్టుగా రాముల వారు వనవాసంకి వచ్చినప్పుడు కూడా సీత లక్ష్మణ సహితంగా దండకారణ్యంలో వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడంతా పుచ్చి దట్టమైన అడవి, కొంచెం నీటి సమస్య ఉండేది. నీటి ఎక్కువ, పెద్ద చెరువులు కానీ అవి ఎక్కువ, అంత నీటి సౌకర్యం ఎక్కువ కనపడలేదు అక్కడ. ఆ సమయంలో పాపం సీతామ్మవారు ఎండాకాలం చూసి ఈ పక్షాదులకి చెట్లకి ఇక్కడ ఎలా తీరుతుంది, నీరెట్లాగా అని రాముల వారిని ప్రశ్నించిందిట. ప్రశ్నించేటప్పటికి రాముల వారు అనుకున్నట్ట, దప్పిక సీతకు కూడా దప్పిక అవుతోందేమో వాతావరణంతో చూసని ఆయన ఇంకేముంది కోదండరాముడు, ఆయన ఒక బాణం భూమి మీదకి వేసేటప్పటికి భూమిలోంచి ఉబికి పాతాళ గంగ బయటకు వచ్చింది. అక్కడ అది వచ్చి ఒక కొలంలాగా, ఒక చెరువులాగా ఏర్పడింది అనమాట. ఆ చెరువులా ఏర్పడటం వల్ల దాన్ని కొంత కాలక్రమం దాన్ని రామతీర్థం అని పిలవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సహజంగానే ఈ ఒంటిమిట్టలో చెరువుకు కూడా చాలా ప్రాశస్త్యం ఎక్కువగా ఉంది. ఒంటిమిట్ట చెరువుకి రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుంది ఒకటి. ఈ పక్కనే ఉన్న చిన్న కొలనేమో లక్ష్మణ తీర్థం అంటారు. కాలక్రమం అంటే ఇక్కడ స్వామివారికి చక్రస్థానం ఎక్కువగా ఇక్కడ చేయిస్తుంటారు ఈ రామతీర్థంలో.
చేసేవారట. ఇప్పుడు కొంత కాలప్రమం ఇంకా జనం భక్తులు ఎక్కువైపోయి ఆ స్పేస్ సరిపోక అక్కడ చిన్నగా ఉన్న కొలం వచ్చింది కాబట్టి మళ్ళీ బయట ఇంకా మాకు వేరొక ఇది పుష్కరిణి లాంటిది తవ్వి ఇప్పుడు అక్కడ చక్రస్థానాలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనకి ఆ రామతీర్థం అంటే వచ్చిన తీర్థం పాతాళ గంగ ఎప్పుడైతే రాముల వారి త్రేతాయుగం నాటిది వచ్చిన గంగ ఇప్పటికి కూడా అక్కడ ఇంకా కనిపిస్తూ ఉంటుంది. అంత విశేషం అది ఆ తీర్థం. దాన్నే రామతీర్థం అంటారు. మనం ఇప్పటికి కూడా చూడొచ్చు. దాని పక్కన ఉన్న చిన్న కోరనే లక్ష్మణ తీర్థం అని కూడా అంటారు. అంటే ఇక ప్రత్యేకంగా ఇవన్నీ మనకి చరిత్రకి నిదర్శనాలుగా రామాయణానికి నిదర్శనాలుగా ఉన్న క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం మనం చెప్పుకోవచ్చు. ఒక భద్రాచలం రామదాసుకి ఎలా అయితే ఉందో ఇక్కడ ఇంకా విషయం ఇంకా పురాతనమైంది. ఇది అంత విశేషం కనిపిస్తుంటే మనకి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయాలు. ఎందుకంటే రాముడు నడయాడిన ప్రదేశం ఎక్కడ ఆయన మొత్తం ఆ సేతు సింహాచలం అంతా ఆయన పాదస్పర్శతో చక్కగా పునీతం చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్తేనే మనకి ఆ రామపాద దర్శనం స్పర్శ మనం కూడా అనుభూతి చెందొచ్చు. ఇప్పటికి కూడా ఆయన నుంచి వచ్చిన బాణం నుంచి వచ్చిన తీర్థం రామతీర్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత విశిష్టమైంది. అద్భుతం అండి. అయితే ఇతర మతస్థులు కొందరు ఆలయాల్ని కొల్లగొట్టిన వాళ్ళనే మనం చూసాం, కూలగొట్టిన వాళ్ళనే చూసాం. కానీ మనకి ఒంటిమిట్టలో ప్రత్యేకంగా ఒక బావి చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఇమాం బేగ్ బావి. దాని వెనుక ఆయన పొందిన శరణాగతి, రామునితో తను పొందినటువంటి ఒక అనుభూతే కారణం అని అంటారు. ఒక్కసారి ఆ విశేషాన్ని తెలియజేయండి. సాధారణంగా మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మనసును బాధ పెట్టేవి. అభిప్రాయాలకి ఇబ్బంది లేదు. అలాగే రామచంద్రుడు కేవలం మాకు లేదా మీకు అనేటువంటి భావన లేని, ఎల్లలు లేని సమస్త లోకాలకు రాము ప్రభువు. ఒక్క రాముడు అయోధ్యలో పుడితే ఎన్ని లక్షల ఉయ్యాలుగాయో. అందుకని మీరు ఇందాక ప్రారంభంలో ప్రశ్న అడిగేటప్పుడు రాముడు అంటే అందరికీ నిజం అది. ఆ సేతు సీతాచలమే కాదు, ఆ బ్రహ్మ భువనాల్ లోకాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటికీ రాముడు అంటే అంత ఇష్టం. ఎందుకు శంకరులు నిత్యం శ్రీరామతారక మంత్రాన్ని భార్య అడుగుతుంది, నేను నీకు అన్ని కైంకర్యాలు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, నాకు పూజ చేయాలంటే టైం సరిపోవట్లేదు. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభువు అని అడిగితే స్వామి శంకరులే చెప్తారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అంటే ఇక్కడ శంకరుడు కన్నా అతీతులమా మనం? ఆ వర్ణము, ఈ వర్గము, ఆ మతము, ఈ మతము, ఇవన్నీ అనవసరం. అభిప్రాయము మతంకి అనిపిస్తే అలాంటి అభిప్రాయాలన్నీ దూరం చేసి రామానుగ్రహమే మతముగా ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి క్షేత్రము ఒంటిమిట్ట. ఏంటండి అంటే ఇందాక మీరు అన్నట్టుగా అన్నిట్లలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొన్ని పనులు అనుకూలం చేసేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకం చేసేవాళ్ళు. ఈ రామక్షేత్రం యొక్క ప్రశస్తిని అసలు ఏంటి తెలుసుకోవాలని వచ్చాడు ఆయన, ఇమాం బేగ్. అయితే ఆయన మండలాధీశుడే, ఆయన మొత్తం ప్రభువేం కాదు. ఇంకొక తురుష్కుల ఆయన మహమ్మదీయుడు ఒక ఆయన, ఈయన తెలుసుకోవడానికి వెళ్ళాడు. వెళితే అక్కడ క్షేత్రంలో వైదికులను ప్రశ్నిస్తే వైదికులు చెప్దామని అనుకుంటారు. కానీ ఒక సమస్య ఉంది. వైదికులు చెప్తే ఏమవుతుందంటే ఈ క్షేత్రాన్ని పట్టుకొని బ్రతికేవాళ్ళు కనుక వీళ్ళు చెప్పింది భగవంతుడి విషయంలో వాళ్ళకి అనుకూలం ఉంటుంది చెప్తారు అని అనుకొని మామూలు భక్తులను అడుగుతాడు ఈ ఇమాం బేగ్. ఏమిటి అంటే ఈ రాముడు మహాత్మ్యం ఏంటంటే పలుకుతాడయ్యా పిలిస్తే పలుకుతాడా ఏంటి, శిలామూర్తి పిలిస్తే పలుకుతాడా అంటే ఆయన పలికేలాగా నువ్వు పిలువు అన్నాడు. అంతే కదా, ఎక్కడైనా పిలిస్తే పలకాలంటే మరి పలికేలాగా పిలవాల్సిందే కదా. ఈయన ఆ మెట్ల మీద నుంచి రామచంద్ర అని పిలిచాడండి. పిలిచిన మొదటిసారి ప్రతివచనం ఇచ్చాడు రామచంద్రుడు లోపలి నుంచి, ఓంకారాన్ని ధ్వనింపజేశాడు. కాస్త చెవులు అవి దులుపుకొని నేనేమన్నా భ్రమిస్తున్నానా లేకపోతే ఇంకేమన్నా మాయ పట్టిందా నాకని మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ రామా అని పిలిచేసాడు. చేస్తే ఇందాక
ఓం అంటే పలికి వీడు కన్ఫ్యూజ్ అయ్యాడు కదా ఇతను, అందుకని ఆయన పిలుపు తరంగాలు ఆగిపోయిన తర్వాత ఓంకారాన్ని మళ్ళీ ప్రతివచనంగా తిప్పాడు రామచంద్రుడు. ఈయనకి ఆనందానికి అవధులు లేవండి, కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఏం చేయాలో అసలు ఏమిటిది అసలు ఏం అర్థం కావట్లేదు అతనికి. ఇంకొకసారి చూద్దాం, ఎప్పుడైనా 3 సార్లు అంటే అది నిజం అవుతుందని కదా, మనం దాని ముమ్మాటికి అంతేనా అంటారు కదండి. అందుకని అదే మెట్ల మీద నిలబడి రామా అని మళ్ళీ ఆర్తిగా పిలిచాడండి. ఈసారి ప్రతివచనం ఈడంతా ఆర్తిగా పిలిచాడో లోపల నుంచి రామచంద్రుడు అంతే అనుగ్రహంతో ప్రతివచనాన్ని ఇచ్చాడండి. ఇంకా అసలు ఆ సంతోషానికి అవధులు లేవు. నేను మండలాధీశున్నో నేనేదో అనుకున్నాను కానీ ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నేనెంత, నా వ్యవస్థ ఎంత, నా పదవి ఎంత, నా జీవితం ఎంత, ఈయనకి నా మాటకి ఆయన ప్రతివచనం ఇచ్చాడా అని సంతోషంతో, ఈ సంతోషాన్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలాగా ఈ క్షేత్రానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, అది ఎప్పటికీ కైంకర్యంగా ఉపయోగపడాలి అనే కోరికతో ఇమాం బేగ్ ఒక మంచి సంకల్పం చేసుకుని మంచి బావి తవ్వించాడండి. అక్కడ ఆ బావి చాలా తీయగా అసలు రామప్రియంగా ఉండేటువంటి బావిని తవ్వించాడండి. తవ్వించడంతోనే అయిపోలేదండి, తన పరివారాన్నందరినీ పిలిపించి అక్కడ ఈ రామ తీర్థాలు జరుగుతుంటాయి. కేవలం నవరాత్రులనే కాదండి, ఏ గోష్ఠి వాళ్ళు, ఏ భక్త సమాజం అయినా వచ్చి అక్కడ శ్రీరామాయణ పారాయణం చేసుకొని ప్రసాదాలు, అన్నదానాలు అలాంటివి చేసుకుంటారు. అలా చేసుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉండేలాగా నీళ్ళబావి తవ్వించి మొట్టమొదట వీళ్ళే అక్కడ ఇతని పరివారం అంతా పిలిపించి అందరికీ సమారాధనలు చేసేసాడు. అట్లా ఇప్పటికీ అటువంటి అభిమతాలు, రామాభిమతం కలిగిన వాళ్ళు, రామ భక్తుల మీద ప్రేమ కలిగిన వాళ్ళు చక్కగా వచ్చి, వాళ్ళు ఇతర మతాలు అని అనుకుంటాం కానీ వాళ్ళంత స్వచ్ఛమైన ప్రేమ కూడా గొప్పదే. చక్కగా వాళ్ళు వచ్చి అన్వయించడము, తీర్థాలలో అన్వయించడము, భక్తులకు కావలసిన వసతులు చూడటం, మజ్జిగలు ఏదన్నా రసాలు అలాంటివి ఇవ్వటం, కావలసిన వస్తువులన్నీ సమకూర్చటం. ఎందుకంటే తమ ప్రభు అయినటువంటి వాడు అక్కడ నీళ్లబావి తవ్వించాడు అన్న ఇది, తర్వాత ఆ ప్రభువుకు ప్రతివచనాన్ని ఇచ్చిన రామచంద్రుడు ఉన్నాడు అన్న భక్తి కూడా వాళ్ళలో ఉండడం చేత వాళ్ళు చక్కగా రామ కైంకర్యంలో వాళ్ళు కూడా ఒక రకమైన మంచి భాగస్వామ్యాన్ని స్వీకరించారు. ఇప్పటికీ ఆ పారంపర్యం కొనసాగటం విశేషం. అద్భుతం అండి. అమ్మ, అలాగే మన పోతనామాత్యుల వారు అక్కడే భాగవతాన్ని రచించారు అని కూడా మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడి వరకు వచ్చి భాగవతం రచించడానికి ఈ క్షేత్రాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇంకా మనం ఈ క్షేత్రంలో ఉపాలయాలు కానీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకతలు కానీ ఏమున్నాయి? అనేక విశేషాల్లో ఒకటి ఒంటిమిట్ట రామాలయం, మనం చెప్పుకుంటున్నాం. స్వామి వారు కూడా చాలా చెప్పారండి విషయాలు. ఈ ఒంటిమిట్ట రామాలయంలో మనకి ఎందుకు పోతనామాచులు అంటే పోతన గారు అనగానే మనకి భాగవతం ఆంధ్రులకి, ముఖ్యంగా తెలుగు వారికి రమణీయ మధుర సరళ కవిత్వంతో చక్కగా మనకి వీణులు విందుగా అలరింపజేసే ఆ భాగవతమే గుర్తొస్తుంది. ఎందుకంటే అంత విశిష్టం పొందింది భాగవతం. ఒకసారి పోతనామాచుల వారే ఎందరో కవులు కూడా యాక్చువల్గా ఇక్కడ తరించారు. ఈ ఒంటిమిట్ట కోదండరాముడిని సేవించి ఎంతోమంది తరించారు, చాలామంది. ఈ బొమ్మైన పోతనాచార్యుల వారు ఒకసారి చెప్పుకున్నారు, ఆయన ఏకశిలా నగరవాసి అని. అంటే ఆయన ప్రాంతం అదే అని కూడా ఆయన చెప్పుకున్నారు ఒక చోట. ఏకశిల ఈ ఒంటిమిట్ట ప్రాంతమే ఆయనదని కూడా ఒక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఆయన స్వయంగా చెప్పేసి నేను ఏకశిలా నగరవాసిని అని. కాబట్టి ఇక్కడ ఆ చెరువు, ఒంటిమిట్టలో ఒక చెరువు ప్రత్యేకత ఉంది గట్టు మీద. ఆ చెరువు గట్టు మీద కూర్చొని ఆయన సహజంగా రోజు రాముల వారిని సేవిస్తూ, రాముల భక్తుడు ఆయన కూడా పోతనామాచార్యుల వారు కూర్చున్నప్పుడు ఒకసారి రాముల వారు ప్రత్యక్ష భాగవతం రచించమని చెప్పారు. భాగవతం నేను భాగవతం రచించడం అంటే రాయి అని చెప్పి రాముల వారు కోదండరాముడు చెప్పడం జరిగింది. అందుకనే చెప్పుకుంటారు, పలికే భాగవతం అట పలికించేడు వాడు రామభద్రుడు అంట, నే పలికితే భవహరం అవుట అని ఆయన పోతనాచార్యుల వారే చెప్తున్నారు. ఎందుకంటే
నేను రాయలేదు, నా చేత పలికింపజేశాడు రామచంద్రుడు అని. కాబట్టి అక్కడ నుంచి ఆ విశేషంగా ఆయన అక్కడ భాగవతాన్ని రాయాలని సంకల్పం, ఆ చెరువు గట్టు మీద ఆయనకి సంకల్పం జరిగింది భాగవతం అంతరీకరించడానికి, వాల్మీకి వ్యాసుడు రాసిన భాగవతాన్ని. కాబట్టి అంత విశిష్టమైన గ్రంథాన్ని ఆయన ఎవరికి అన్యులకు కూడా ఇవ్వకుండా ఆ కోదండరాముడికి అంకితం కూడా ఇచ్చారు. అంటే మన పోతన గారి భాగవతం అంటే ప్రతి తెలుగువారి నోట తెలియని వారు ఎవరు ఉండరేమో, అంత విశిష్టమైన కావ్యాన్ని ఆ కోదండరాముడికి అంకితం కూడా ఇచ్చారు. అంత విశేషమైంది ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒంటిమిట్టలో అనేక విశేషాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషం. అది పురాతనం, ఇప్పుడు యుగయుగాలు మారినా కూడా ఆ విశేషం ఇంకా కొనసాగుతూనే ఉంది మనకి ఇక్కడ. అక్కడ చిత్రకళ, ఇందా చెప్పినట్టుగా చిత్రకళ కానీ, రామాయణ పురాణ గాథలు కానీ, ఆలయం ప్రాంగణంలో ఆ గోపురాలు కానీ, ఆ ఆలయం కట్టిన విధం, విజయనగర సామ్రాజ్య సంధాన క్రమం ఎలా జరిగింది, ఆ నిర్మాణం ఎలా ఉంది 16వ శతాబ్దంలో పునరుద్ధరించినప్పుడు ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనకి ఆ నాటి వైభవాన్ని ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఎందరో కవులు, ఒకరు కాదు ఎంతమంది కవులు ఇక్కడ తరించేశారు ఆ రాముల వారిని సేవ చేసుకొని. అంత విశిష్టమైంది ఒంటిమిట్ట కోదండ రామాలయం. తప్పకుండా అమ్మ. అయ్యా, ప్రతి క్షేత్రానికి రామయ్య తండ్రికి సంబంధించి ఇప్పుడు ఆ నామకరణాల వెనుక ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఆ ఒంటిమిట్ట అనేటువంటి పేరు ఎలా వచ్చింది, అలాగే స్వామివారి కళ్యాణ క్రతు ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో మనం చూస్తాం, ఆ విశేషం గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం, క్షేత్ర వైభవాన్ని గురించి కూడా. కాబట్టి అంటే మామూలుగా నిర్వహించే కళ్యాణంలానే ఉంటుందా, ఇక్కడ క్షేత్రంలో నిర్వహించేటువంటి కళ్యాణానికి ప్రత్యేకతలు అంటూ ఏమన్నా ఉంటాయా? కొన్ని రోజుల ముందు నుంచి క్రతువు కావచ్చు, ఏవైనా విశేషాలు సంతరించుకొని ఉంటాయా? క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. స్థావరానికి మనం భూమిలోనే ఒక భాగంలో ఉన్నటువంటి శక్తి ఇంకో భాగంలో వేరేలాగా ఉంటుంది. అలాగే దండకారణ్యం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ దండకారణ్య ప్రాంతం సీతారాములు సంచరించిన ప్రాంతం అని, ఇవన్నీ అలా చూసిన వాళ్ళు, సేవించిన వాళ్ళు, ఎందుకంటే ఇది జాంబవంతుడు నిర్మించాడని ఉంది. తర్వాత క్రమంలో పునరుద్ధరణ చాలామంది చేశారు. తర్వాత 18వ శతాబ్దంలో కూడా పునరుద్ధరణ జరిగింది. మళ్ళీ వావిలి కొలను సుబ్బారావు గారు, వాసుదాసు శ్రీమద్ రామాయణాన్ని తెలుగులో రాసిన వారు. అంటే 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్ని వారు మందరం అనే పేరుతో వారు ఏం చేశారు అంటే ఒంటిమిట్ట పునరుద్ధరణ చాలా, అంటే వారి సమయంలో కూడా ఆలయం కొంచెం తేడాగా ఉంటే మళ్ళీ అన్నిటినీ కూడా మళ్ళీ ఏమంటారు జీర్ణోద్ధరణలాగా చేసి కొబ్బరి చిప్పలతోటి భిక్షాచనం చేశారని చాలా చరిత్ర ఉంది. అదొక్కటే కాదు, ఒక 10 లక్షల వరకు ఉండేటువంటి విలువైన ఆభరణాలు చేయించారని, రామదాసు ఎలాగైతే భద్రాచలానికి సకల విధ కైంకర్యాలు చేయడానికి ప్రయత్నించారో అలాగే వాసుదాసు అనే వీరు అలా ప్రయత్నం చేశారని. తర్వాత సంస్కరణలు అంటే ఆగమశాస్త్ర ప్రకారంగా మనకి 2005-6 సుమారు 14 వరకు అనుకోండి, అంటే తెలంగాణ ఆంధ్ర ఆ వరకు కూడా ఆలయమే వైదిక కార్యక్రమాలన్నీ వాళ్ళు పారంపర్యంగా ఉండేవాళ్ళే నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆలయ పరిగణలోకి చేరింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ఆలయ బాధ్యతలన్నీ వారు చక్కగా నిర్వహించడము. కళ్యాణ క్రతువు, ఎందుకంటే మనకి ఆగమశాస్త్రం ఎట్లా అంటే ప్రతిష్ఠించిన రోజే కళ్యాణం చేయాలి. ఏ రోజు ప్రతిష్ఠించారో ఆ రోజు కళ్యాణం కావాలి. అందుకని జాంబవంతుడు ప్రతిష్ఠ చేసిన రోజు చైత్ర పౌర్ణమి అని ఒక కథ కూడా ఉన్నది. అందుకని అదే రోజున ప్రతిష్ఠ. తర్వాత అది చంద్ర సహోదరి అని మనం అమ్మవారిని ప్రార్థిస్తాం కదా. చంద్రసూర్యౌచ నేత్రే, స్వామికి కన్నులు చంద్రసూర్యులు, ఇబ్బంది ఏం లేదు. కానీ తాను తన సహోదరి క్షీరసాగర మదనంలో తన వెంట పుట్టింది కనుక తాను ఉండాలి కాబట్టి నేనే ప్రాతినిధ్యం వహించాలి. షోడశ కళలతో ఉండే చంద్రుణ్ణి
వెన్నెలలో జరగాలి అని తాను చేసుకోవటం, ఇదంతా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథాంశాలు ఉన్నాయి కనుక. కానీ పటిష్టమైనటువంటి ఆగమ శాస్త్రాలలో నైపుణ్యం పొందిన వాళ్ళు అక్కడ చక్కగా కళ్యాణ తంతు నిర్వహిస్తారు. అక్కడ ఎటువంటి చిన్న పొరపాటుకు తావులేదు. చక్కగా ఆగమశాస్త్రం బాగా చదువుకున్న నిష్ణాతులైన పండితులు వస్తారు. అలాగే మనకు జరుగుతున్న విశేషం గోత్ర ప్రవరలు కానీ రాముల వారికి అంటే కళ్యాణ తతంగం ప్రవేశించినప్పటి నుంచి వివాహ మంటపంలోకి కళ్యాణ మంటపంలోకి ప్రవేశించినప్పటి నుంచి పాద ప్రక్షాళనం ఏంటి, వరాన్వేషణ ఏంటి, గోత్ర ప్రవరలు ఏంటి, ఉత్తరధన్యాలు అంటారు కదా మన భాషలో, శ్వశురదత్త యజ్ఞోపవీతం, గృహస్థాశ్రమ ధర్మాలు, ఆ గృహస్థాశ్రమ దానికి సంబంధించిన మహాసంకల్పం ఏంటి, చూర్ణిక, ప్రత్యేకించి చూర్ణికలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. కేశవాది నామాదులతో రామచూర్ణిక ఉంది. అలాంటి చూర్ణికలు, ఆ తర్వాత లగ్నాష్టకాలు, తర్వాత సూత్రార్చన, జీలకర్ర బెల్లము, ఇదంతా మన పూర్తి జానపద క్షేత్రమే కానీ పరమవైదిక క్షేత్రం అని చెప్పుకోదగ్గ ఏకైక అద్వితీయమైన క్షేత్రము మన ఒంటిమిట్ట. ఆగమశాస్త్రము అద్భుతంగా శిరోధార్యంగా ధరించిన క్షేత్రం ఒంటిమిట్ట. అలాగే శిల్పకళలు ఉన్నాయి. అంటే చూడండి, ఒక కోవిలలో ఎన్ని కోణాలలో మనం గనక అన్వేషిస్తే అన్ని కోణాలలో సంతృప్తినిచ్చేటువంటి సనాతన భారతీయ సంపదగా ఒంటిమిట్ట కోవిల్ని మనం చూడవచ్చు. శిల్పకళ కానీ, వేదశాస్త్రం కానీ, ఆగమశాస్త్రం కానీ, రామాయణ భారత భాగవతాలన్నీ మనకు తెలియబడేటువంటి సంస్కృతం కానీ, తర్వాత నిర్మాణం కానీ, తర్వాత నిర్వహణ కానీ, ఈనాటి వరకు మనం అంటే కొన్ని విషయాలు చూడండి. మనం నిన్న మొన్న ఎవరినైనా కలిసామనుకోండి, నిన్న ఎవరిని కలిసామంటే మనం చెప్పడానికి కొద్దిగా ఆలోచిస్తాం ఎవరెవరిని కలిసామని. ఎప్పుడో త్రేతాయుగం నాటి రామచంద్రుడి కోవిల ఇవాళకి ఇంత వైభవంగా సాగుతుందంటే క్షేత్ర విశిష్టత ఎంత అయి ఉండొచ్చు, ఆ క్షేత్రజ్ఞుడైన పరమాత్మ విశిష్టత ఎంత అయి ఉండొచ్చు, ఆ క్షేత్రం యొక్క పరమాత్మకు జరిగేటువంటి కైంకర్యాల విశిష్టత ఎంత గొప్పదై ఉండొచ్చు. ఇదంతా మనలో ఉన్నదంటే మనకు వారు అంటే పెద్దలు ఇచ్చినటువంటి సనాతన వైదిక వారసత్వం ఎంత విశిష్టమై ఉండొచ్చు. ఇది మనం మనసులో ఉంచుకొని ఇటువంటి క్షేత్రాలు దర్శించాలి. అవును, అద్భుతం అండి. అసలు నిజంగా నాకైతే ఆపాలని లేదు. ఎంత విన్నా మనం అంటే రామనామం ఎంత తీపి అంటారో, ఆయన తిరుగాడిన ప్రదేశాలు, ఆయనకు సంబంధించిన విషయాలు కూడా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయాభావం వల్ల చాలా చాలా ధన్యవాదాలు. మా హిందూ ధర్మం ప్రేక్షకులందరినీ పునీతుల్ని చేశారు. ఈ క్షేత్ర మహిమ గురించి తెలియజేసి మీరు ఇరువురు కూడా ధన్యవాదాలండి ఇద్దరికి. హిందూ ధర్మం వీక్షకులందరికీ కూడా ఒంటిమిట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ అశేష ప్రజానికానికి అందరికీ సీతారాముల దివ్యానుగ్రహం ద్వారా అన్ని విధాల శుభాలు కలగాలని ఈ హిందూ ధర్మం మాధ్యమిక వేదికగా రామచంద్రుడిని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళం. ఇది ఇవాల్టి ఏకశిలాపురి ఒంటిమిట్ట ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.